ఎబోలా వైరస్ ముప్పుపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దుల వద్ద ఎబోలా స్క్రీనింగ్ పటిష్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. అసలు ఈ ఎబోలా నిజంగా ఇది అంత డేంజరా? దీని లక్షణాలేంటి? ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ముందస్తుగా కట్టడి చేసేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎబోలా వైరస్ గుర్తింపు కోసం థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను అధికారికంగా ప్రారంభించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా ఈ ప్రాణాంతక వైరస్ దేశంలోకి సంక్రమించకుండా అడ్డుకోవడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాశ్రయ ఆరోగ్య సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. విదేశాల నుండి, ముఖ్యంగా ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయంలోని అరైవల్ లాంచ్ దగ్గర అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ పరికరాలను అమర్చారు. వైద్య బృందాలు నిరంతరం నిఘా ఉంచుతూ ప్రతి ఒక్క ప్రయాణికుడి శరీర ఉష్ణోగ్రతను నిశితంగా పరిశీలిస్తున్నాయి.